హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఈరోజు నేను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టంగా తినే పన్నీర్ పాపడ్ పకోడీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు ఈ పన్నీర్ పాపడ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను హెరిటేజ్ వారి పన్నీర్ 500 గ్రాములు తీసుకున్నాను. దీని ప్లేస్లో మీకు కావాలంటే హోమ్మేడ్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని మరీ పరుచుగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే ఒక్కొక్కసారి పన్నీర్తో ఇలా మంచి యూనిక్ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు పన్నీర్తో ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. అలాగే పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు ఈ పన్నీర్తో మీకు పకోడీ పెద్దగా కావాలి అంటే ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోండి. అదే చిన్నగా కావాలి అంటే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని వేసుకోండి. ఎలా వేసుకున్నా కూడా పకోడీలు బాగానే వస్తాయి. తరువాత అదే ప్లేట్లో ఒక ప్రక్కన 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. తరువాత ఎవరెస్ట్ వారి చాట్ మసాలా ఒక చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువగా వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మరియు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అనేది 4 లేదా 5 స్పూన్ల వరకు పడుతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మనం వేసుకున్నవి సరిపోయినవి లేదో ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్, అలాగే లైట్గా చికెన్ మసాలా పొడి మరియు జీలకర్ర పొడిని కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పన్నీర్ ముక్కలన్నిటికీ బాగా పట్టించుకొని ప్రక్కన ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ విధంగా మొత్తం పన్నీర్ ముక్కలన్నిటికీ బాగా పట్టించుకుని ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక బౌల్లో 1.5 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మరియు ముందుగా 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి కలుపుకుని పకోడీ వేసుకోవడానికి ఇలా రెడీగా ఉంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత డీప్ ఫ్రైకి సరిపడా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత అప్పడాలను వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, అప్పడాలు అన్నీ ఇన్ని అని లెక్కలేదు. పకోడీ వేసుకోవడానికి పన్నీర్ని శనగపిండిలో డిప్ చేసిన తరువాత పైన వత్తడానికి కావలసినన్ని అప్పడాలను వేయించుకోవాలి. ఇలా మనకి కావలసినన్ని అప్పడాలను వేయించుకున్న తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అప్పడాలను చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి. తరువాత ఆయిల్ ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఉప్పు, కారం, మసాలాలు వేసుకుని పట్టించుకుని ఉంచుకున్న పన్నీర్ ముక్కలను ఇలా శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకుని తర్వాత క్రష్ చేసుకున్న పాపడ్లో రోలింగ్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీటిని వేయించుకున్నప్పుడు మంటను అసలు సిమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని
ఇలా ఒక్కొక్కటిగా మనం వేసుకున్న ఆయిల్కి సరిపడినన్ని ఒక 7-8 వరకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మంటను సిమ్లో కనుక పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ పకోడీలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. పిల్లలకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవసరం కాబట్టి అప్పుడప్పుడు పన్నీర్తో ఇలా ఒక మంచి యూనిక్ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మరియు ఈ పన్నీర్ పకోడీని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా అడిగి మరీ చేయించుకుని తింటారు. పకోడీ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని రెండు వైపులా కూడా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా పన్నీర్ పకోడీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిల్లీలో చట్రం లేదా జాలితో నూనెను బాగా వాడేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పన్నీర్ ముక్కలతో ఇలా పకోడీలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సీజన్లో దొరికే పులస చేపతోటి స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో పాత పద్ధతిలో ఎలా చేసుకునేవారో ఇదే ఛానల్లో వీడియో చేసి పెట్టాను. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా వాచ్ చేయండి. ఈ విధంగా పన్నీర్ పాపడ్ పకోడీ ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి. తరువాత టమాటో సాస్తో కలిపి తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ పాపడ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.